నిత్వా తుపాన్ ప్రభావంతో తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తుపాన్ రావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోతలు కోసేందుకు సిద్ధంగా ఉండడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తీవ్ర ఆటంకంగా మారాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 78,000 హెక్టార్లలో వరి సాగు చేయగా 63,000 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. ఇంకా 15,000 హెక్టార్లలో వరి కోతలు కోయాల్సి ఉంది. జిల్లాలో సుమారు 50% వరి కోతలు పూర్తి కావడంతో కళ్ళాల్లో ఉన్న ధాన్యం రాసులను తడవకుండా టార్పన్లను కప్పుతూ రైతులు నానా తంటాలు పడుతున్నారు. మందా తుఫాను వచ్చి మొత్తం చేలు పడేయడం జరిగింది. అప్పుడు ఏదో వచ్చి చేస్తానో నష్టపరిహారం ఇస్తానో ఇప్పుడు వరకు లేదు. ఉన్న గింజలను ఒప్పుడు చేసుకుందారని చూసినప్పటికేమో మన వారం రోజులు తెరిపించినప్పటికి మిషన్లు లేకపోవడం, మిషన్ల కొరత వల్ల కూలీలు లేకపోతే కూలీలు చేస్తానా చేయించుకుందామంటే వాళ్ళు కూడా రాకపోవడం, ఈ 10 హామీ పని పెడతాం వల్ల ఈ వ్యవసాయ పనులకి అనేది ఆ కూలీలు అన్న వాళ్ళు ఒక్కరు రావట్లేదు. సరే వాళ్ళు రావట్లేదు అనుకుంటే మిషన్లు అన్న వస్తాయేమో అని చూస్తే మిషన్ల వల్ల కూడా లేట్ అయ్యి వారం రోజులు లేట్ అయింది. ఈ 2-3 రోజుల్లో మిషన్లు వచ్చాయి. ఏదో ఒక మిషన్ వచ్చి అలా తిరిగి కొంతవరకు కోసింది. ఈ కోసిలోగానే ఇప్పుడు ఈ నిత్వా తుఫాన్ అనేసి ఈ తుఫాన్ వచ్చి మళ్ళీ మొత్తం నాశనం చేయడం జరుగుతుందండి. ఇంక రైతు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 167,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకు 108,000 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. సుమారు 59,000 ఎకరాల్లో వరి కోతలు పూర్తి కావాల్సి ఉంది. వర్షాల వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేను ఎకరన్నర వ్యవసాయం చేస్తున్నానండి. తుఫాను వల్ల నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఏదో కష్టపడి అటు ఇటు చేసి ఏదో పండించామంటే ఈ వరిపళ్ళు వచ్చేసినాయి. ఇవాళ దిగుబడి లేదండి. మళ్ళీ వాతావరణం కూడా చాలా తేడాగా ఉంది. మరి దాని గురించి ప్రభుత్వం వారు ఏదోటి సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుచున్నాము. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందండి, ఉందంటున్నారండి. దాని గురించి కంగారుగా పచ్చి పండు ఎండి అన్నీ శుభ్రం కూసేస్తున్నామండి. మరి దాన్ని ప్రభుత్వం వారు ఏదోటి సహకరించి మమ్మల్ని ఆదుకోవాలి.